మిస్టర్ బ్రో ఛానల్. సో, ఈరోజు మనం వచ్చేసి ఏంటంటే, కంప్లీట్ సెటప్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? మనం హెచ్‌టీఎంఎల్‌ని ఇప్పటిదాకా లాస్ట్ రోడ్ మ్యాప్ చూసాం కదా! ఈసారి ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాం. బై ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు ఏమేమి సెట్ చేస్తారంటే, ఒక కోడ్ ఎడిటర్‌ని సెట్ చేస్తారు దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ కోడ్ ఎడిటర్‌లో కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఈజీగా అయిపోవడం కోసం కొన్ని ఎక్స్‌టెన్షన్ అనేది డెవలపర్స్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంటారు. వాటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి అది చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ ఫోల్డర్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ డెవలపర్ దే స్టార్ట్ విత్ ఫస్ట్ ఫోల్డర్ క్రియేషన్ అండ్ దే ఇంప్లిమెంటెడ్ ఆన్ దట్. దాంట్లో వాళ్ళు పేజెస్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇక్కడ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సర్వర్‌ని అయితే ఇంటిగ్రేట్ చేద్దాం దీంట్లో. సో, యాక్చువల్‌గా ఆ సర్వర్ లేకుండా పాత వాళ్ళు ఎలా చేసేవారంటే ప్రతి అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ సేవ్ చేసుకొని మళ్ళీ రిఫ్రెష్ చేసి చూసేవాళ్ళు. ఆ లైవ్ సర్వర్ వచ్చిన తర్వాత దే కెన్ ఈజీలీ యాక్సెస్డ్ అనమాట. దాన్ని ఒకసారి చూద్దాం. అదెలా వర్కౌట్ ఉంది. సో గోయింగ్ టు దిస్. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మీరైతే తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. లెట్స్ జంప్ ఇంటు ది కాన్సెప్ట్. దీంట్లోకొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే వెయిట్ ఎ సెకండ్. ఇన్‌స్టాలింగ్ ఆఫ్ కోడ్ ఎడిటర్. ఫస్ట్ అయితే మనం కోడ్ ఎడిటర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. మీరు ఏదైనా బ్రౌజర్ యూజ్ చేస్తా ఉంటే ఆ బ్రౌజర్‌ని రీడైరెక్ట్ అవ్వండి. లేదు మీరు చేయట్లేదనుకుంటే నేనైతే కింద లింక్ ఇస్తాను. మనం ఏమేమి ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ టు ది విజువల్ స్టూడియో. ఆ విజువల్ స్టూడియో లోగో అయితే ఇలా ఉంటది. మీరు యూజ్ చేస్తున్న క్రోమ్ ఆర్ సఫారీ ఏదైతే వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో దాంట్లోకెళ్ళి జస్ట్ సింపుల్లీ క్లిక్ ఆన్ దిస్ విజువల్ స్టూడియో అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ టాప్‌లో ఏ లింక్ అయితే వస్తదో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీరు ఇలా రీడైరెక్ట్ అవుతారు. ఈ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతారు కదా! ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని ఉంది. మీరు విండోస్ కాకపోతే వేరే బ్రౌజర్స్ ఏదైనా యూజ్ చేస్తా ఉంటే మీకు అక్కడ సజెస్ట్ చేసిద్ది. ఓకేనా? ఇప్పుడున్న ఇంటెలిజెన్స్‌లో ఆటోమేటిక్‌గా అనేది మనం బిల్డ్ చేసే వెబ్‌సైట్‌లో ఆటోమేటిక్‌గా మీరు ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నారో ఆ ఓఎస్‌ని వాళ్ళు ఇంటిగ్రేషన్ చేసుకొని వాళ్ళైతే మీకు రికమెండ్ చేస్తారు. మీరు జస్ట్ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని కొడితే సరిపోతుంది. లేదా మీరు ఇక్కడ చూడండి ఈ టాప్‌లో మనకి డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్‌గా అనేది డౌన్‌లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని సజెషన్స్ ఇస్తాయి. మీరు విండో యూజ్ చేస్తే విండో ఆర్ ఎయిదర్ మీరు లైనక్స్ యూజ్ చేస్తే లైనక్స్ ఆర్ మ్యాక్ ఓఎస్. ఓకే. యాపిల్ డెస్క్‌టాప్స్ యూజ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే మ్యాక్ యూజ్ చేయండి. ఐయామ్ యూజింగ్ విండో. క్లిక్ ఆన్ ది విండో. మనకి ఇక్కడ డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ డౌన్‌లోడింగ్ వీఎస్ స్టూడియో అనగానే ఇక్కడ మనకి డౌన్‌లోడ్‌లో అనేది డౌన్‌లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. విత్ 103 ఎంబీ ఉంటది. 1-2 మినిట్స్‌లో డౌన్‌లోడ్ అయిపోతది. ఆఫ్టర్ డౌన్‌లోడింగ్ మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ మనకి డౌన్‌లోడింగ్ ప్రాసెస్‌లో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇన్‌స్టాలేషన్ ఆఫ్ వెబ్ బ్రౌజర్. ఓకే. మనం యూజ్ చేయనది ఓకే. ఓకేనా? బట్ హైలీ రికమెండెడ్ నేను రికమెండ్ చేసేదేంటంటే, యాక్చువల్‌గా నేను కాదు. ఎవ్రీ ప్రోగ్రామర్ ఎవరైనా రికమెండ్ చేసేది క్రోమ్ బ్రౌజర్. ఓకే. క్రోమ్‌నయితే చాలామంది రికమెండ్ చేస్తారు. బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. యాక్చువల్‌గా ఇదొక పెద్ద స్టోరీ ఉంది. క్రోమ్ బ్రౌజర్‌ని ఎందుకు యూజ్ చేయాలనేది. బట్ యాజ్ యూజువల్‌గా ఫ్రెషర్‌గా మనకు అవసరం లేదు. హై లెవెల్ అంటే ప్రొఫెషనల్ డెవలపర్స్ అనుకో. వాళ్ళకి తెలుసు. వై దీస్ ఆర్ యూజింగ్ ఓన్లీ క్రోమ్. ఓకే. సో, ఆహ్, ఆల్మోస్ట్ డెవలపర్స్ అందరైతే క్రోమే యూజ్ చేస్తారు. యూ కెన్ ఆల్సో ఐ కెన్ రికమెండ్ ఆల్సో యూజ్ క్రోమ్. లేదా మీరేదైనా యూజ్ చేద్దాం అనుకుంటే యూజ్ చేయొచ్చు. ఎయిదర్ సఫారీ, ఎయిదర్ ఫైర్‌ఫాక్స్ ఆర్ ఎయిదర్ క్రోమ్. ఓకే. ఎడ్జ్. ఓకే. ఎడ్జ్ ఈ 3ని అయితే యూజ్ చేయండి. సిమిలర్ ఫంక్షనాలిటీసే అన్ని బ్రౌజర్స్ కంపాటిబిలిటీ అన్నీ స్కేలబిలిటీగానే వర్క్ అవుతున్నాయి ఈ మధ్య. యూ కెన్ వర్క్ విత్ ఎనీవన్ మీకు ఏది నచ్చితే దాంతో అయితే వర్క్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ విత్ క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్. దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అసలు ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని మనం ఎందుకు సెట్ చేసుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్‌ని చూద్దాం. సో, దాంట్లో మనకి ఏవే స్టెప్స్ అండ్ ఇనిషియలైజేషన్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ మనం అయితే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం మన ఫైల్‌లో. నేనైతే నా యొక్క డెస్క్‌టాప్‌లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఎట్ ద మిడిల్ ఆఫ్ ది మీకు ఎక్కడ ఫిజిబిలిటీగా ఉంటే అక్కడ క్రియేట్ చేసుకోండి. నేనైతే న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోల్డర్ క్రియేషన్ ఇయన్నీ మాకు తెలుసులే బ్రో అంటే జస్ట్ స్కిప్ ఆర్ పాస్ చేస్తే చూడండి. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దట్స్ ద ఫోల్డర్ నేమ్ ఈస్ ది న్యూ ఎడిషన్. ఓకే. నేను న్యూ అనైతే క్రియేట్ చేసుకుంటున్నాను. బికాస్ ఆఫ్
ఈ 7 డేస్ సిరీస్ న్యూ ఎడిషన్‌లో రన్ అవుతుంది కాబట్టి నేను న్యూ అని క్రియేట్ చేశాను. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ది ఫోల్డర్ మనం ఏం చేశానంటే, సో, ఈ ఫోల్డర్ లోపల మనమైతే కొన్ని ఫైల్స్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. యాక్చువల్‌గా అయితే ఇక్కడే క్రియేట్ చేసుకోవాలి ఫైల్స్. బట్ వి డోంట్ రికమెండ్ దట్. ఓకే. మనం ఇక్కడ క్రియేట్ చేసినా, విజువల్ స్టూడియోలో క్రియేట్ చేసినా ఇక్కడనేది రిప్లికేట్ అవుతుంది. ఓకే. దట్స్ ద ప్రాసెస్. సో, మనకి ఒక్కొక్క ఫైల్ స్ట్రక్చర్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫైల్ ఫోల్డర్ క్రియేట్ చేసేసాం ఆల్రెడీ. సో, ఈ ఫైల్ లోపల మనం ఏం చేయాలి? సో, యాక్చువల్‌గా మనం ఏం క్రియేట్ చేసాం? ఈ హెచ్‌టీఎంఎల్ ఒక ప్రాజెక్ట్ పేరునైతే ఫిక్స్ చేసాం. నేనేం ఫిక్స్ చేశానంటే ఇక్కడ, సో, న్యూ అని ఫిక్స్ చేశాను. ఇక్కడ చూడండి. సో, నాకు న్యూ అని కనిపిస్తుంది. ఇక్కడ న్యూ కనిపిస్తుంది. సో, దీని లోపల నేనేం క్రియేట్ చేయాలి? ఓకే. ఫోల్డర్ క్రియేట్ చేశాను. బట్ ఇప్పుడు నేను ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. ఫోల్డర్ క్రియేట్ చేశాను. బట్ నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో, ఈ ప్రాజెక్ట్ పేరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటున్న ప్రాజెక్ట్ ఇప్పుడు, సో, న్యూ ఆల్రెడీ న్యూ అని క్రియేట్ చేసేసాం. సో, డే 1 ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. ఓకే. డే 1 అని నా ఒక ప్రాజెక్ట్ అనమాట. దానికి ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో, దెన్ ఆఫ్టర్ ఏం చేయాలి? ఓకే. దెన్ ఆఫ్టర్ ఏం చేయాలంటే, సో, మనం దాని లోపల ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఫోల్డర్ ఉంది. దాని తర్వాత index.html అండ్ CSS అండ్ styles.css, JS స్క్రిప్ట్ అని ఉన్నది కదా! సో, ఫైల్ ఇన్నర్ ఫైల్ ఇన్‌సైడ్ ద ఫైల్స్ ఉంటాయన్నమాట. ఇన్‌సైడ్ క్రియేట్ అయితాయి ఒక్కొక్క ఫైలు. అలా మనకి మెయిన్‌గా వచ్చేది మెయిన్ ఫైల్ ఏంటంటే HTML ఫైల్ అనేది మెయిన్ ఫైల్ ఇక్కడ. సో, దీని లోపల నేను 1 డాట్ ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఎక్కడున్నాను? సో, యాక్చువల్‌గా అయితే డే 1. సో, దీని లోపలికి వెళ్ళాలి నేను. ఇదైతే నా ఫోల్డర్. యాక్చువల్ ఫోల్డర్. ఓకే. మీకు సింపుల్‌గా చెప్పాలి. వచ్చిన తర్వాత మనమైతే ఫైల్ క్రియేట్ చేయాలి. నేనైతే ఫైల్‌ని ఎలా క్రియేట్ చేద్దాం అనుకున్నానంటే, సో, దానికి కావాల్సిన అనలైజ్డ్ ప్రకారం క్రియేట్ చేసుకుంటాం. ఒక్కొక్క ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వుకుంటూ క్రియేట్ చేస్తాం. దట్స్ ద ప్రాసెస్. సో, ఫోల్డర్ స్ట్రక్చర్ చూస్తాం. అంటే వన్స్ డన్ అయిపోయిన తర్వాత ఓపెన్ దిస్ ఫోల్డర్ ఇన్ ది వీఎస్ కోడ్. సో, ఈ కోడ్‌ని మనం వీఎస్ స్టూడియోలో ఎలా ఓపెన్ చేయాలనేది పాయింట్ అనమాట. సో, వన్స్ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, సో, మీ యొక్క విజువల్ స్టూడియోలో ఓపెన్ చేద్దాం. దీన్నైతే కంప్లీట్‌గా నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో, విజువల్ స్టూడియోలో ఎలా ఓపెన్ చేయాలి? సో, మీరు డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత, సో, మీరు దీని మీద క్లిక్ చేస్తే, ఓకే. వెన్ యూ ఆర్ డైరెక్ట్‌గా, సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. వెయిట్ ఎ సెకండ్, లోడ్ అవుతుంది. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత, సో, యాక్సెప్ట్. ఓకే. సో, మీరైతే ఫస్ట్ డూ నాట్ యాక్సెప్ట్ ది అగ్రీమెంట్ ఉంటది. సో, మీరైతే దాన్ని యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ కొట్టారనుకోండి. సో, మనకి అంతా ఇనిషియలైజ్ అయితుంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసున్నాను. సో, అలా నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఫైల్ స్ట్రక్చర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే, ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే, సో, మీ యొక్క విండోస్ బటన్ అయితే క్లిక్ చేసి, సో, ఇలా మనకి ఓపెన్ అయిన తర్వాత వీఎస్ కోడ్ అని మీరు సెర్చ్ చేస్తే సరిపోతుంది. మనకి వీఎస్ అని క్లిక్ చేసినా వచ్చేస్తుంది. సో, ఇలా వచ్చింది. ఇలా మనకి ఓపెన్ అవుతది. సో, కొన్ని ఫైల్స్ ఉండటం వల్ల, సో, ఇలా ఓపెన్ అయింది. సో, కంపేరింగ్ టు దిస్ యాక్చువల్‌గా ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. వెయిట్ ఎ సెకండ్, ఇది లోడ్ అవుతుంది. సో, యాక్చువల్‌గా మనకి ఫైలింగ్ అనేది ఏం చేద్దామంటే ఇప్పుడు నేను క్లోజ్ చేసేసాను. ఎలా ఓపెన్ చేయాలనేది మన పాయింట్ ఇప్పుడు విజువల్ స్టూడియోని. సో, మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసినా ఓకే. లేదు, నేను నా ఫైల్ నుండే డైరెక్ట్‌గా ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫైల్ ఇది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్ ఉంటది మనకి. యాక్చువల్‌గా మన ఫైల్ డైరెక్టరీస్ మొత్తం కనెక్ట్ అయిన కమాండ్ ప్రాంప్ట్ ఉంటది. సో, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సీఎండీ అని టైప్ చేశారనుకోండి, మనకి ఆ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోద్ది. మీరిక్కడ ఏం చేస్తారంటే, సో, సింపుల్‌గా కోడ్ స్పేస్ డాట్ అని ఎంటర్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఇది మనకి హెచ్టీఎంఎల్ విత్ మన ఫైల్, ఓకే. మనం ఏదైతే న్యూ ఫైల్ అనేది దాంతో క్రియేట్ చేసామో ఆ ఫైల్‌తో అనేది మనకు ఓపెన్ అయిపోతుంది మన విజువల్ స్టూడియో. సో, ఇక్కడ చూడండి, నాకెలా ఓపెన్ అయింది, న్యూ అనే ఫైల్‌తో నేను దాని లోపల డే 1 అనేది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో, ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇప్పుడు దీని లోపల మనం ఫాలో అవుతున్న స్ట్రక్చర్ ఉంది కదా! సో, వన్ సెకండ్. సో, ఇక్కడ మనం ఫాలో అవుతున్న స్ట్రక్చర్ ఉంది కదా! సో, మనం ఇప్పుడు డే 1 హెచ్టీఎంఎల్ ప్రాజెక్ట్‌ని ఏమని క్రియేట్ చేసాం మనం? ఓకే. వన్ సెకండ్. సో, ఈ ప్రాజెక్ట్ పేరుని ఏమని తీసుకున్నాం మనం? డే 1 అని తీసుకున్నాం. ఓకే. సో, నౌ ఇన్నర్ దిస్ దాని లోపల మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఒక ఫైల్‌ని క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే, సో, ఈ ఫైల్ మనకి చాలా యాక్సెసిబిలిటీని ఇస్తది. సో, మనం ఒక విండోని అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఇంట్లోకి వస్తున్నామంటే తలుపు ఎలా తీస్తున్నామో, ఒక ప్రాజెక్ట్‌కి ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. అసలు నువ్వు దేని మీద, ఏ లాంగ్వేజ్ మీద వర్క్ చేస్తున్నావు? అసలు పైథాన్ మీద వర్క్ చేస్తున్నావా? జావా మీద వర్క్ చేస్తున్నావా? జావా స్క్రిప్ట్ మీద యూజ్ చేస్తున్నావా? హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తున్నావా? అనేది ఇక్కడ జరుగుతుంది. సో,
ఈ ఫైల్ నేమ్‌ని ఎలా ఇవ్వాలంటే, ఫైల్ నేమ్ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ఫైల్ నేమ్ డాట్ ప్రోగ్రామింగ్ ఎక్స్‌టెన్షన్ ఉంది. యాక్చువల్‌గా ఎక్స్‌టెన్షన్ అనాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఫైల్ నేమ్ డాట్ ప్రోగ్రామ్ ఎక్స్‌టెన్షన్ నేమ్ అని ఇవ్వాలి. సో, నేనిక్కడ ఏమనుకుంటున్నానంటే, నా హెచ్‌టీఎంఎల్ ఫైల్స్‌కి నేను ఇండెక్స్ అనే ఫైల్ అనుకుంటున్నాను. సో, నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను? హెచ్‌టీఎంఎల్ కాబట్టి నేను హెచ్‌టీఎంఎల్ అని ఇస్తున్నాను. సో, ఇక్కడ చూడండి నాకు హెచ్‌టీఎంఎల్ లోగోతో క్రియేట్ అయిపోయింది. యాక్చువల్‌గా మీకు ఆ లోగో రాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఆ లోగో రావటం కోసం ఆ లోగో గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే. దిస్ ఈస్ ది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేయటం. సో, మనకొక ఎక్స్‌టెన్షన్ కావాలి. సో, ఇఫ్ మనం ఏదైనా రాస్తే అది మనం పొద్దాలుగా సేవ్ చేయటం అనేది పెద్ద హెడేక్ కాన్సెప్ట్. ఓకే. పొద్దాకల రావటం. అక్కడి నుండొచ్చి కంట్రోల్ ఎస్ గో వితిన్, కంట్రోల్ ఎస్ గో వితిన్, కంట్రోల్ వై, కంట్రోల్ జెడ్ ఇలా చేసుకుంటూ మనం ప్రతిదీ చేయాలంటే ఇట్స్ ఏ హెడేక్ ప్రాసెస్. సో, దానికోసం కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. సో, దానికోసం మీరేం చేస్తారంటే ఒక లైవ్ సర్వర్‌ని అయితే డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ కొట్టారనుకోండి మనకి లైవ్ సర్వర్ ఇక్కడ ఉన్న ఎక్స్‌టెన్షన్ ఓపెన్ అయిపోద్ది. సో, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో మనకి ఫస్ట్ 4 బార్స్ ఉంటాయి. ఒక 4 బార్స్, ఫిఫ్త్ బార్ ఓకే. 5 ఐకాన్స్ ఉంటాయి. దాంట్లో ఫిఫ్త్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, సో, మనకి ఇదైతే ఓపెన్ అయింది. దీనికి షార్ట్‌కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ కొట్టంగానే మనకి ఈ ఎక్స్‌టెన్షన్ అయిపోతుంది. సో, ఓపెన్ అవుతుంది. సో, మీరిక్కడ సెర్చ్ బార్‌లో ఏం క్లిక్ చేస్తారు అంటే ఓకే. సో, లైవ్ సర్వర్ అనైతే ఫైండ్ ఔట్ చేస్తే సరిపోతుంది. సో, దానికోసం ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ ఇన్‌స్టాలే చేసున్నాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. సో, మీరు దీన్నైతే ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో, మనకి ఆటోమేటిక్‌గా ఈ పేజ్ నుండి మనకి డైరెక్ట్‌గా మనకి వెబ్ బ్రౌజర్ అంటే మనం యూజ్ చేస్తున్న ఏదైతే మీరు డిఫాల్ట్‌గా పెట్టుకొని ఉంటారో దాంట్లో అయితే ఓపెన్ అయిపోతుంది మీ ప్రాజెక్ట్. అంటే ఆ ఫైల్‌లో మీరేదైనా రాస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. సో, సింపుల్‌గా నేను ఒకటి చేసి చూపిస్తాను. సో, మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ ఏం ఏం కాదు. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే సో, సింపుల్లీ హెచ్1 ఓకే. మనం ఇప్పుడు చేస్తుందేంటి మనం? సో, అదే మొత్తం స్క్రిప్ట్‌ని ఎలా బిల్డ్ చేస్తున్నాం ఆ ఫైల్స్‌ని అంతే కదా! సో, దాన్ని మనం ఎలా చూపిస్తున్నాం అనేది నేనిక్కడ చూపిస్తాను. ఓకే. ఫోల్డర్ సెటప్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి. సో, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వెయిట్ ఎ మూమెంట్. ఓకే. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో, ఇలా క్లిక్ చేసిన వెంటనే నాకు చూడండి. సో, ఇలా నేను నా పేజ్‌లో అనేది రెండర్ అయిపోయాను. సో, నేను అక్కడ ఏది రాసానో నాకు ఎక్కడికొచ్చింది ఇది? నా యొక్క నేను యూజ్ చేస్తున్న డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాంట్లోకైతే వచ్చేసింది. ఇలా మనం యూజ్ చేస్తా ఉంటాం వీటిల్ని. సో, మీకు గాని ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఎవరైతే ప్రోగ్రామింగ్ నేర్చుకుందామన్న థాట్‌లో ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయి. సో